రోజుకు 3 పూటలు రుచిగా తిని హాయిగా ఉండు, చివరిది అనిపించి ప్రతి క్షణం సంతోషంగా కడువు. ఆహారం రుచితో జీవితాన్ని ఆనందంగా నింపుకో. ఇది డబల్ ధమాకా. ఫస్ట్ దీన్ని ముక్కలు ముక్కలు కొట్టి తర్వాత దాన్ని కబాబ్ లాగా చేసి మళ్ళీ కూరలు వేస్తా. చూడండి ఎట్లుంటుందో. ఒక్క గుద్దుకే ముక్కలు ముక్కలు అవ్వాలా. చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, కోడి ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు, విప్పగా ముక్కల కుమ సువాసన, తరువాత గ్రేవీతో ఉంచి రుచికరమైన విందు. చిన్న చిన్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, కోడి ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు. చాలా మంది ఉంటే చిన్న చిన్న ముక్కలు కొట్టాలా. చిన్న చిన్న ముక్కలు కొడితే అందరికీ ఎక్కువ పీసులు తిన్నట్టు ఉంటుంది. ఏంటి తోలుతో చికెన్ ముక్కలన్నీ కోసాను. అయితే వీటన్నిటిని మనం గ్రిల్ చేస్తున్నాం కాబట్టి అంత పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, దీంట్లో మిగతా మసాలాలు స్టెప్ బై స్టెప్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. కారపొడి, పసుపు, కొంచెం గరం మసాలా. అయితే మనము మళ్ళీ తర్వాత ఇది కూరలో మనం చేస్తున్నాము కాబట్టి ఎక్కువ మసాలాలు వద్దు, అవన్నీ కూడా కలర్ మారిపోతాయి. ఆల్రెడీ కారం ఉంది కదా, మనం కబాబ్ లెక్క చేసినప్పుడు కొంచెం దాని కలర్ మారిపోతుంది కాబట్టి ఇంత చాలు. అయితే దీంట్లో మనం కొంచెం హంకర్డ్ పెరుగుని మనం కొంచెం సేపు గుడ్డలో కట్టేస్తే దాని నీళ్ళన్నీ పోతాయి. దాన్ని ఈ విధంగా చేయండి. కొంచెం నిమ్మరసం బిస్కురి దీన్ని మంచిగా కలిపేసి నిప్పుల మీద పెట్టుడే. సో దీంట్లోకి మంచిగా కాలనీకి కొంచెం నూనె పోసుకోరి, దీన్ని మంచిగా పిసుకుర్రి. దేవుడు 2 చేతులు ఇచ్చిండు కదా. నేను చాలాసార్లు చూస్తా, చాలామంది నాజుగ్గా పని చేస్తారు. పని చేసినప్పుడు 2 చేతులు ఇచ్చినప్పుడు 2 చేతులు పెట్టి పిసుకాల. నెక్స్ట్ దాందే కొరకో అని అడుస్తాయి. ఏందో నా అదృష్టం అట్లా, ఒకటి కోస్తే ఇంకోటి వచ్చి రెడీ అవుతుంటుంది. దీని మీద చికెన్ ముక్కలు వేసుడు. ఇట్లా చికెన్ ముక్కలు తీసుకోండి నీట్గా, ఒక పీస్ ఒకటి కాకుండా మంచిగా. స్కూల్ పిల్లలు ఎట్లా లైన్లో నుంచుంటారు, ఈ ముక్కల్ని కూడా గట్ల లైన్లో నుంచోబెట్టుర్రి. మనం స్కూల్లో కూడా లైన్లో నుంచోలే. ఇక జీవితంలో ఎట్లా స్ట్రైట్గా ఉంటాం, ఉండనే ఉండం, అంతా తేడా మేడగలం. అరే ఒక జబర్దస్త్ పాట వచ్చింది చూసావా? అరే జబర్దస్త్ ఉంది కదా, మస్తు ఉంది కదరా. ఈ తమ్నేల్ ఏంది, నువ్వు మా దోస్త్ ఏంది? నేను దోస్తే కదరా. నీ ఏజ్ ఏంది, నీ గేజ్ ఏంది, నువ్వు మా దోస్త్ ఎట్లేదు? మావాడే అంటుడు నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంది. కానీ ఈ ఏజ్ తోటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. స్కూల్లో గుడ్ బాయ్ అనిపించిన వాళ్ళందరూ గుడుస్తున్నారు, బ్యాడ్ బాయ్ అనిపించుకున్న వాళ్ళందరూ మస్తు సక్సెస్ఫుల్ అయినారు. సో మరి మీరు గుడ్ బాయా బ్యాడ్ బాయా కామెంట్లో మెన్షన్ చేయండి. మరి బ్యాడ్ బాయ్ అయితే ఎంత బ్యాడ్ బాయో అది కూడా చెప్పుర్రి. బొగ్గులంతా కొంచెం స్ప్రెడ్ చేయుర్రి. మరి దీన్ని వెనక గుంజి మళ్ళీ నాకు ఏదన్నా ఇట్లా గుసాయించుడు భలే ఇష్టం. ఇట్లా దీన్ని గుసాయించేసి దీన్ని తీసుకొచ్చి ఈ మంట మీద ఇట్లా పెడితే స్లోగా ఫాస్ట్ కుక్ చేయొద్దు, స్లో మంటలో కుక్ చేయాలా. అప్పుడప్పుడు దాన్ని ఇటు ఇటు తిప్పాలా. గుడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ గురించి చెప్తున్నా. మరి గుడ్ గర్ల్స్ బ్యాడ్ గర్ల్స్ అట్లా ఉండనే ఉండరు అబ్బాయి. అందరూ గుడ్ గర్ల్స్ ఉంటారు, ఎవరన్నా బ్యాడ్ గర్ల్స్ ఉంటే ఆ గుడ్ బాయ్స్ని పెళ్లి చేసుకొని ఉంటారు. మీరే చెక్ చేయండి. నేను కాదు అంటే చూడండి, పక్కా 100% అదే ఉంటుంది. కాల్చుకొని మరో పక్కకు తిప్పి ఇట్లా కాల్చాలా. ఇట్లా తిప్పుడు 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 ఆడ కబాబులు అవుతున్నాయి. ఈడ మన గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం. అంటే కబాబులే తినచ్చు కదా అంటే కబాబులు మనం తిందాము, కొన్ని కబాబులు ఇందులో వేసి గ్రేవీ కూడా చేసుకుందాం. నూనె పోసుకుందాం. ఇది ఏంది మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకు తెలుసా? ఈ నూనె ఏదైతే ఉందో మేము ఉల్లిపాయలు బిర్యానీకి ఫ్రై చేసినప్పుడు మేము చేసుకున్నాం. నూనె వేడెక్కుతున్నప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొన్ని వేయండి. తర్వాత దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసి దాన్ని ఫ్రై చేసుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈడ మాడకుండా చూసుకోవాలి. దాన్ని అటు ఇటు తిప్పాలా. తిప్పుడు 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 చూడండి, ఒక పక్కన మంచిగా కుక్ అయింది. ఇట్లా ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అవుతున్నాయి. ఏం చెప్పమంటారు చెప్పండి? మనం లైఫ్లో ఏం లేదు, అది సంపాదిస్తా ఇది సంపాదిస్తా అని కాదు. ఉన్నదాన్ని మంచిగా ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. ఇట్లా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తెల్లటి పెరుగు, దీంట్లో గరం మసాలా, మన పొళ్ళు వేసుకుందాం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం అన్నీ ఈ చికెన్కి వేసి మంచిగా పట్టించినాను. ఇట్లాంటి గ్రేవీ చేసేటప్పుడు ఏంటి మామూలు నట్స్ పల్లీలు జీడిపప్పులు సరిపోవు, ఇది బాదాం పేస్ట్. ఇట్లా బాదాం పేస్ట్ తీసుకొని
దీంట్లో పోసుకోరు, కొంచెం చిక్కదనం ఇస్తుంది. ఎస్, ఫ్రమ్ దస్ కబాబ్. ఈ కబాబులకి ఏదైతే మ్యారినేషన్ వాడానో ఈ మ్యారినేషన్ కొంచెం మిగిలిపోయి ఉంది, దాన్ని ఈ ఉడుకుతున్న ఈ పెరుగు దాంట్లో వేసేయండి. ఇప్పుడు ఇది లైట్గా మంచి ఆ పింకిష్ కలర్ వచ్చేస్తుంది, వైట్ నుంచి ఆ బ్యూటిఫుల్ కలర్. జర తింటున్నా, ఏం తింటున్నా అని అడగక్కర్లేదు, మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి మా కబాబ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అయితే వీటిని తీసేటప్పుడు జర ముక్కలు పైకి వస్తాయి, ముక్కల్ని ఇట్లా ఇట్లా లైట్గా అంటే అన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి అన్నీ పర్ఫెక్ట్. ఇట్లా తిప్పుదాం, తిప్పి అటు సైడ్ కూడా జర దిగుర్రి 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 అన్నీ పట్టుకుర్రు, దిగుర్రి దిగుర్రి ముక్కలు దిగుర్రి. ఇటు సైడ్ కూడా కొన్ని పీసులు వేసేస్తాం. ఈ గ్రేవీలో ఈ చికెన్ పీసెస్ మళ్ళీ కుక్ అవుతాయి. ఇప్పుడు ఆ గ్రేవీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, దాంట్లో వేసి కుక్ చేస్తున్నాం. ఫ్లేవర్ ట్రాన్స్ఫర్, దాంట్లో మజా దీనికి, దీంట్లో మజా దానికి. కబాబ్ పీసులు చికెన్ని ఎంజాయ్ చేయాలంటే ఇట్లా డబల్ గ్రేవీ రెడీ అవుతుంది. చికెన్ కబాబ్స్ దానిపైన ఉన్నాయి, ఆ వేడితోటి ఇవి కొంచెం సేపు ఉంటాయి. మంచి ఇట్లా తీసుకొని తిందాం. ఒక పీస్ అయినా వెంటనే మరో పీస్, ఏక్ పీస్కే బాద్ ఏక్ పీస్ ఔర్ ఏక్ పీస్ ఔర్ ఏక్ పీస్ ఔర్ ఏక్ పీస్ అట్లా తింటూ ఉండాలి, అప్పుడే మజా వస్తుంది. మీరు కూడా అనుకోవాలి నేను ఏం తాగుతలేను, పొట్టి కబాబ్ పీసులు తింటున్నాను. ఎప్పుడు అన్నంతో కాదు, మన తవ్వినము ఈ మా స్వీట్ పొటాటోలు వచ్చినాయి పొలంలో. ఇప్పుడు ఇవి అయిపోయిన దాని మీద ఈ బొగ్గుల మీద స్వీట్ పొటాటో అంటారు, మొరం గడ్డలు అంటారు, ఇంకేమేమో అంటారు, వీటిని దీనిపైన వేసేద్దాం. ఎవరిదో వీరు అనుకుంటున్నాం, ప్రణవే మంచిగా పోయి భూమిలో అన్నీ తవ్వాడు, మంచి అన్నీ ఆల్రెడీ తినేసినాము. ఇవి లాస్ట్లో అటు ఇట్లో వంకర ఉన్నాయన్నీ ఇందులో వేసుకుంటున్నాం. ఇదిగోండి లాస్ట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అట్లాగే ఇది కస్తూరి మేతి, దీన్ని కూడా ఇట్లా లైట్గా కలిపేసేయాలి. కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, గంతే. ఖతం కహానీ, ఖతం కహానీ, ఖతం కహానీ. ఆ స్వీట్ పొటాటో కుక్ అవ్వగానే దాంతోపాటు వీటిని తినేద్దాం. జీవితం చిన్నది, చక్కగా చక్కబెట్టుకో. రోజుకు 3 పూటలు రుచిగా తిని హాయిగా ఉండు. చివరిది అనిపించి ప్రతి క్షణం సంతోషంగా కడువు. ఆహారం రుచితో జీవితాన్ని ఆనందంగా నింపుకో. భోజనం మన బలం, హృదయం తీరే భారం. రుచుల అనుభూతులతో కడుపు తీరే ఆనందం. పొల్టీ పాయేళ్ళు అయినా వింటూ ఎప్పుడు కొత్తే. ప్రతి పూట హాయిగా తిని బతుకంతా పండగే. తిన్న భోజనం తీపి, జీవితం అందించే దీపం. తిన్న భోజనం తీపి, జీవితం అందించే దీపం. జీవితం చిన్నది, చక్కగా చక్కబెట్టుకో. రోజుకు 3 పూటలు రుచిగా తిని హాయిగా ఉండు. చివరిది అనిపించి ప్రతి క్షణం సంతోషంగా కడువు. ఆహారం రుచితో జీవితాన్ని ఆనందంగా నింపుకో.